Happy day, students. So, in previous classes, we are starting off accounting. Then, what is the meaning of account? And also, what is the meaning of bookkeeping? ఇవన్నీ కూడా అంటే ప్రీవియస్ క్లాస్లో మనం స్టార్ట్ చేసాం అకౌంటింగ్ బుక్ కీపింగ్ అని అలాగే కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ ఆఫ్ ద అకౌంటింగ్ అవన్నీ కూడా ఇదివరకు క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అయితే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాం డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ దెర్ ఈస్ ఏ టూ టైప్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ప్రతి దాంట్లో ప్రతి వ్యాపార వ్యవహారంలో కూడా రెండు రకాలైన ట్రాన్సాక్షన్స్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పాం ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్ రెండోది గివింగ్ ఆస్పెక్ట్ అని సో ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అనేది కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకుని దాన్ని మనం ప్రిపేర్ చేస్తాము అని చెప్పాం సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ దెన్ ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ అనేది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ సో ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఏవైతే రిసీవింగ్ ఆస్పెక్ట్ గివింగ్ ఆస్పెక్ట్ ఉంటుందో ఆ రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ అని అలాగే గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ అని దెన్ వీ కెన్ బి ట్రీటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ సో ప్రతిదీ కూడా అకౌంట్స్ చేసేటప్పుడు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకుని మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ యూస్డ్ ఓన్లీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రతి వాళ్ళు కూడా కంపెనీ అనేది మ్యాక్సిమం దే ఆర్ ఈ డబుల్ ఎంట్రీ సిస్టాన్ని మాత్రమే యూజ్ చేసుకోవడం అనేది చేస్తారు సో అంటే ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్కి వచ్చేపాటికి రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో కూడా టూ ఆస్పెక్ట్స్ ఉంటే ఆ రిసీవింగ్ ఆస్పెక్ట్ని డెబిట్ అని గివింగ్ ఆస్పెక్ట్ని క్రెడిట్ అని అంటున్నాం సో ఆ రిసీవింగ్ ఆస్పెక్ట్ని ఏమో డెబిట్ చేస్తాము అలాగే గివింగ్ ఆస్పెక్ట్ని ఏమో క్రెడిట్ చేస్తాం ఆ చేసే వాటితోనే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనం ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది దెన్ ఇట్ కెన్ బి డెవలప్డ్ బై ద లూసా పాసియాలో హీ ఈజ్ ఇటాలియన్ పర్సన్ హీ ఆల్సో కాల్ ద ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ సో అయితే ఈ ఇటాలియన్ పర్సన్ అనే ఆయన 1494లో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే దాన్ని డెవలప్ చేయడం అనేది చేశారు అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్లని క్రెడిట్లని ఇవన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని డెవలప్ చేయడం అనేది ఈ లూసా పాసియాలో అనే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడం అని అంటే డెవలప్ చేయడం అనేది చేశారు కాబట్టి ఆయన్ని మన అకౌంటింగ్లో వచ్చేవాడికి ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ కింద ఈయన్ని మనం ట్రీట్ చేయడం అనేది చేస్తాం సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో సో ద ఫండమెంటల్ రూల్ అండర్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అసలు ఏంటి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టంలో ఏంటంటే ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ మస్ట్ బి కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ క్రెడిట్ అంటే ప్రతి ట్రాన్సాక్షను కూడా ఎవ్రీ డెబిట్ ఏదైతే డెబిట్ చేస్తున్నామో దాన్ని సో ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ మస్ట్ బి కరస్పాండింగ్ టు ద క్రెడిట్ అంటే డెబిట్లో మనం ఎంత వాల్యూ అయితేనే చూపిస్తున్నామో క్రెడిట్లో కూడా అంతే చూపించడం అనేది చేస్తాం సో అంటే రూల్ అనమాట రిసీవింగ్ ఆస్పెక్ట్ ప్రతి ట్రాన్సాక్షన్లో ఉంటుంది అని చెప్తున్నాం కదా సో డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ద క్రెడిట్ డెబిట్లో ఎంత వాల్యూనైతే చూపిస్తున్నామో క్రెడిట్లో కూడా అంత వాల్యూతోనే చూపించడం అనేది చేస్తాం అందుకనే దీన్ని కంపేర్ చేయడం అనేది ఏం చేస్తారు అంటే ఈ త్రాస్తో కంపేర్ చేస్తారు చూడండి ఈక్వల్ గా చూపించడం అనేది చేస్తున్నారు సో అలా ఏ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ద క్రెడిట్ రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ చేయాలి అని అలాగే గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మనం చూపించడం అనేది చేస్తాం సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఉపయోగించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెప్పాం ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అని ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్ రెండోదేమో గివింగ్ ఆస్పెక్ట్
సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో వీ కెన్ బి రికార్డింగ్ ఆఫ్ ఏ బోత్ ఆస్పెక్ట్స్, అంటే రెండు రకాలైన ప్రయోజనాల్ని కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయడం అనేది చేస్తాం. అంటే రిసీవ్ చేసుకున్న ఆస్పెక్ట్ని ఒక అకౌంట్ కింద మెయింటైన్ చేస్తాం, అలాగే గివింగ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక అకౌంట్ కింద మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే కంప్లీట్ రికార్డ్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉన్న ప్రతిదీ కూడా రికార్డు చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. సో అలాగే సైంటిఫిక్ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సైంటిఫిక్ సిస్టమ్ అంటున్నాం. ఎందుకు అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ దెన్ ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో చేయడం అనేది చేస్తాం. సో దీన్ని ఫాలో చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ప్రిపేర్ చేసే ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే అక్యూరసీ మీన్స్ ఖచ్చితత్వం, అంటే వితౌట్ ద మిస్టేక్స్ రాకుండా అవకాశం అనేది ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో పాసిబిలిటీ ఉంటుంది అంట. ఎందుకని అంటే ఫస్ట్ పాయింట్ చెప్పాం ఏమని, కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ రిసీవింగ్ ఆస్పెక్ట్ని, గివింగ్ ఆస్పెక్ట్ని మనం రికార్డ్ చేస్తాము అని చెప్తున్నాం. సో ఇలా రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని రకాలైన ట్రాన్సాక్షన్ని కూడా అకౌంట్స్లో మెయింటైన్ చేస్తాం. ఇలా అకౌంట్స్లో మెయింటైన్ చేయడం వల్ల at the preparation of a trial balance, సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వెరిఫై చేసుకోవడానికి అన్ని రకాల అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేసుకోవడానికి ఈ ట్రాన్సాక్షన్ నుంచి చూసుకుంటాం. అంటే మనం వేసే కనుక ప్రాపర్ వేలో ఎక్కడా రాంగ్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే ఇఫ్ ఎనీ డిసగ్రిమెంట్ ఆఫ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్, ఇన్ కేస్ ట్రయల్ బ్యాలెన్స్ ఏమన్నా డిసగ్రిమెంట్ అయితే అటువంటి టైంలో మనం ఎక్కడో మిస్టేక్ జరిగామని చూసుకొని, అంటే మ్యాక్సిమం అంతా కూడా ఏంటంటే ఇక్కడ ప్రాపర్ వేలోనే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని వాడతాం. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ ఏవైతే ఉంటాయో దానిని మనం రెండింటిని రికార్డ్ చేస్తాం కాబట్టి, సో మిస్టేక్స్ పడడానికి కానీ అన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ప్రివెంట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, అంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏమవుతుంది అంటే ఫ్రాడ్స్, ఎర్రర్స్, మోసాలు జరగడానికి అలాగే తప్పులు జరగడానికి కూడా అవకాశాలు తక్కువ. ఎందుకని అంటే మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్లో ఇక్కడ మెన్షన్ చేసాం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ వేలో కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇన్ కేస్ ఎనీ డిసగ్రిమెంట్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు సో సేమ్ అమౌంట్ కనుక రాలేదు అంటే దట్ మీన్స్ వీఆర్ పోస్టింగ్ ఆఫ్ ఎనీ రాంగ్ అకౌంట్, ఆ అకౌంట్లో ఎక్కడో కూడా రాంగ్ పోస్టింగ్ జరిగినట్టు లెక్క. సో దాన్ని బట్టి మళ్ళీ ఒక్కసారి మనం ఏం చేస్తాము అంటే అన్ని రకాలైన అకౌంట్స్ని కూడా వెరిఫై చేసుకోవడం అనేది చేస్తాం. అకౌంట్స్ని వెరిఫై చేసుకొని దాని నుంచి మళ్ళీ ఆ ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ కరెక్షన్ చేసుకుని అక్కడి నుంచి వేయడం అనేది చేస్తాం. అంటే ప్రివెంట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, తప్పులు ఏవైనా జరిగితే వాటిని మనం కంట్రోల్ చేయడానికి కూడా అవకాశాలు అనేవి ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎక్కువ ఉంటుంది. అలాగే అసెర్టైన్మెంట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్, లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో, అయితే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ బిజినెస్ మ్యాన్ యొక్క మెయిన్ ఎప్పుడు కూడా ఏంటంటే హీ మోటో ఈస్ ఎర్నింగ్ ఆఫ్ ఏ ప్రాఫిట్. తను చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉంటుందో దాంట్లో ఎంత లాభం సంపాదించాము అని తెలుసుకోవాలని చూస్తాడు. అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకుని దెన్ దే కెన్ బి ప్రిపరేషన్ ఆఫ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా అని చెప్పి ప్రిపేర్ చేస్తారు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేసి వాడు చేస్తున్న బిజినెస్లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా లాస్ వచ్చిందా అనేది ఈ బేస్ చేసుకొని తెలుసుకోవడానికి, అంటే అసెర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో వీఆర్ క్యారింగ్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్, హౌ మచ్ ఆఫ్ ద గెట్ ద ప్రాఫిట్ ఆన్ దట్ ఇయర్, ఆ సంవత్సరంలో మనకి ఎంత లాభం వచ్చిందని తెలుసుకోవాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేసి తెలుసుకుంటాం. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం అనేది చేస్తారు. కాబట్టి సో ప్రాఫిట్ లాస్ తెలుసుకోవడానికి కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కంపారిటివ్ స్టడీ, కంపారిటివ్ అంటే పోల్చుకోవడం.
సో ఇక్కడ ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కంపేరింగ్ బిట్వీన్ ద ఇయర్స్, ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి ఎంత ఎర్నింగ్ వచ్చింది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది అంటే మనం చేసే చిన్న బిజినెస్ కాబట్టి 50,000 వచ్చింది అనుకుందాం. 2019లో 70,000 వచ్చింది. దీన్ని బట్టి ఏమవుతుంది మనకి, 2018లో 50,000, 2019లో 70,000 అంటున్నాం. అంటే కంపేరింగ్ విత్ ద ఇయర్ 2018తో కంపేర్ చేస్తే 2019లో ఎక్కువ వచ్చింది. అంటే వీఆర్ గెటింగ్ ఆఫ్ ఏ మోర్ ప్రాఫిట్, ఎక్కువ లాభం వచ్చింది అని. ఇప్పుడు 2020కి వచ్చేప్పటికి ఏం చేస్తాం, వీఆర్ ఎస్టిమేటెడ్. సో ఎస్టిమేట్ చేస్తాం మోర్ దెన్ వీఆర్ గెటింగ్ ఆఫ్ ఏ ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరంలో సంపాదించిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ రావడానికే అవకాశం ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం అనేది చేస్తాం. కాబట్టి ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటి అంటే మనం అన్ని రకాలైన అకౌంట్స్ని మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఈ మెయింటైన్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి యొక్క బిజినెస్ ఎలా ఉంది, లేదా ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేసుకుంటూ ప్రజెంట్ ఇయర్లో మనం చేస్తున్న బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని చేసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో డబుల్ ఎంట్రీ సిస్టంలో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని. ఎందుకు అంటే మనం చేసే బిజినెస్ని బట్టి అంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది అని చెప్తున్నాం. సో అంతేకాకుండా ప్రతి బిజినెస్లో కూడా మనం మెయింటైన్ చేసేది ఆల్ ద ఇన్ఫర్మేషన్, బిజినెస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉంటుంది అని చెప్పాం. అంటే ఏమవుతుంది అంటే మెయిన్ పాయింట్ చెప్పాం, కంప్లీట్ రికార్డ్ ట్రాన్సాక్షన్. అంటే బిజినెస్లో ఉన్న రెండు రకాలైన ఆస్పెక్ట్స్ని కూడా, రిసీవింగ్ ఆస్పెక్ట్ని, గివింగ్ ఆస్పెక్ట్ని మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్యూరసీ వస్తుంది, ఖచ్చితంగా మనం చేసేవన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఫ్రాడ్లు కూడా తగ్గుతుంది. అయితే కంపేర్ చేస్తాం. దీంతో పాటు ఏమవుతుంది అంటే డెసిషన్, అంటే అన్నిటికీ సంబంధించి సో ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ద మేనేజ్మెంట్. బిజినెస్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన తను చేస్తున్న బిజినెస్ సంబంధించిన ప్లాన్ చేయడం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇక్కడ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని బేస్ చేసుకోవడం అనేది చేస్తారు. అంటే హెల్ప్ డెసిషన్ ఇన్ మేకింగ్. సో నిర్ణయాలు తీసుకోవడంలో డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఎందుకంటే ఆల్ ద అకౌంట్స్ ఈ ఉన్న అన్నిటినీ బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. ఆ బేస్ చేసుకునే డెసిషన్ తీసుకోవడం కూడా చేస్తారు అన్నమాట. నెక్స్ట్, సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ దాని ప్రకారం ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ అకౌంట్. జనరల్గా అకౌంట్ మీన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్, దెన్ ఇట్ కెన్ బి రికార్డెడ్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసుకోవడాన్ని అకౌంట్ అంటారు. అంటే ఇక్కడ చెప్తున్నారు ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో కూడా 2 రకాలైన ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తున్నాం. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, రెండోది గివింగ్ ఆస్పెక్ట్. సో ప్రతి ట్రాన్సాక్షన్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. ప్రతి దాంట్లోనూ కూడా 2 ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పాం. సో అయితే ఈచ్ ఆస్పెక్ట్, ఆ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈచ్ ఆస్పెక్ట్, ప్రతి ప్రయోజనాన్ని కూడా దెన్ ఇట్ కెన్ బి రికార్డెడ్ యాజ్ ఎ అకౌంట్. ఆ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్క ఆస్పెక్ట్ కి ఒక్కొక్క అకౌంట్ రూపంలో మెయింటైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ an account is a summary of relevant transaction at one place. అంటే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఒక రోజు చేశామో ఆ జరిగిన ట్రాన్సాక్షన్ అన్నిటినీ కూడా ఒక హెడ్డింగ్ తో పెట్టి వాటన్నిటినీ కూడా రిలవెంట్ ట్రాన్సాక్షన్ ఎట్ వన్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసాం అనుకోండి, ఆ పర్చేస్ సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ కూడా ఒక పర్చేస్ అకౌంట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వాటన్నిటినీ కూడా ఆ పర్చేస్ అకౌంట్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది.
ఈవెన్ ఇట్ ద క్యాష్ ఆర్ ద క్రెడిట్, అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి క్యాష్ అయినా క్రెడిట్ ఏవైనా సరే, దెన్ రిలేటెడ్ టు ద పర్చేజెస్, ఆ పర్చేజ్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ కూడా దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద వన్ పర్టికులర్ అకౌంట్, ఒక పర్టికులర్ అకౌంట్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. అదే చెప్తున్నారు చూడండి, సమ్మరీ ఆఫ్ రిలవెంట్ ట్రాన్సాక్షన్ అట్ వన్ ప్లేస్, వాటికి సంబంధించిన అన్ని రకాలైన ట్రాన్సాక్షన్ వ్యవహారాలని కూడా రిలేటింగ్ టు ఏ పర్టికులర్ హెడ్, ఇక్కడ చెప్పాం పర్చేసెస్ అకౌంట్, సో ఒక పర్టికులర్ హెడ్ కింద మెయింటైన్ చేసి వాటన్నిటినీ కూడా ఆ అకౌంట్ లో పోస్ట్ చేయడం అనేది చేస్తారు. సో అయితే ఈ అకౌంట్ వేసేటప్పుడు ఏమంటున్నాము, అకౌంట్ ఈజ్ ఏ సమ్మరైజ్డ్ రికార్డ్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇంటూ ఏ పర్టికులర్ పర్సన్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎసెట్, అంటే వ్యక్తులకు సంబంధించిన కానీ ఎసెట్స్ ఆస్తులకు సంబంధించిన కానీ ఎక్స్పెన్సెస్ ఖర్చులకు సంబంధించిన కానీ వీటన్నిటినీ కూడా వాటికి సంబంధించి అన్నిటినీ ఒక అకౌంట్ లో కనుక పోస్ట్ చేస్తే దానిని అకౌంట్, అంటే వాటన్నిటినీ కూడా ఒక పర్టికులర్ హెడింగ్ రూపంలో చూపించి ఆ రిలవెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా వాటిల్లో పోస్ట్ చేసి చూపిస్తే దాన్ని అకౌంట్ అంట. అయితే అకౌంట్ కెన్ బి డివైడెడ్ ఇన్ ద పేజ్, అకౌంట్ ని మనం చూపించేటప్పుడు ఏం చేస్తాము అంటే దెన్ ద పేజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ద 2 హాఫ్స్, పేజ్ ని ఏం చేస్తాము అంటే 2 హాఫ్ల కింద డివైడ్ చేస్తాం. హాఫ్ల కింద డివైడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ ఎడమ వైపు ఉండేదాన్ని, సో ఇక్కడ చూపించేటప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని అకౌంట్ లోకి వేస్తాము ఒక పర్టికులర్ హెడ్ లో అని చెప్తున్నాం. సో అయితే ఇక్కడ చూపించేటప్పుడు అకౌంట్ ని మనం ప్రతిదానికి కూడా ఒక ఫార్మేట్ లో చూపించాలి, అకౌంట్స్ అన్నిటినీ కూడా. ఆ చూపించేది ఏం చేస్తాము అంటే ఈ అకౌంట్ చూపించేటప్పుడు యాజ్ ఎ రిజంబుల్ ఇన్ ద షేప్ ఆఫ్ టీ, క్యాపిటల్ టీ ఫామ్ లో చూపిస్తాం. అయితే ఎలా అంటే పేజ్ ని దెన్ ఇట్ కెన్ బి డివైడెడ్ టు ద 2 హాఫ్స్, 2 సగాల కింద పేజ్ ని డివైడ్ చేసుకుని దెన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎడమ వైపు ఉండే పార్ట్ ఏదైతే ఉందో దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డెబిట్ సైడ్, ఆ ఎడమ వైపు వేసే వాటిని డెబిట్ సైడ్ కింద ట్రీట్ చేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్, కుడివైపు ఉండే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్రెడిట్ కింద ట్రీట్ చేస్తాం. విచ్ అకౌంట్ వి కెన్ బి మెయింటెనెన్స్, మనం ఏ అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తున్నామో ఆ అకౌంట్ ని అట్ ద సెంటర్, సో ఇక్కడ సెంటర్ లో మనం మెయింటైన్ చేసేది ఏదైతే ఉందో ఆ అకౌంట్ ని ఇక్కడ మనం హెడ్డింగ్ లో చూపించడం అనేది చేస్తాం. ఇక్కడ హెడ్డింగ్ ఏమని పెట్టాం, రాణి అకౌంట్, అంటే రాణి దగ్గర నుంచి మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ పర్టికులర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం అనేది చేస్తాం. ఇలా పోస్ట్ చేసేదాన్ని అకౌంట్ అంట. సో ఏ రకంగా చెప్పేస్తున్నాం మనం, ఈ అకౌంట్ లో ఉండేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పేజీని మనం వేసే అకౌంట్ పేజ్ బుక్ లో వేస్తాం కదా, ఆ బుక్ లో పేజీని 2 హాఫ్ల కింద డివైడ్ చేస్తాం. సో ఆ 2 హాఫ్ల కింద డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్నేమో డెబిట్ కింద ట్రీట్ చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్నేమో క్రెడిట్ కింద సైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏ అకౌంట్ అయితే మనం పోస్ట్ చేస్తున్నామో దాన్ని అట్ ద సెంటర్ లో ఆ అకౌంట్ ని నేమ్ ని మనం చూపించడం అనేది చేస్తాం. ఇక్కడ చూడండి మీకు ఎలా కనబడుతుంది చూడడానికి, క్యాపిటల్ టీ. సో అకౌంట్ ఈజ్ రిజంబుల్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యాపిటల్ టీ, అకౌంట్ అనేది క్యాపిటల్ టీని పోలి ఉంటుంది అంటారు. కాబట్టి సో ఇది మనం చూపించడానికి ఏమవుతుంది అంటే క్యాపిటల్ టీ రూపంలో టీ దాంట్లో మనం ఇక్కడ అకౌంట్ ని మెయింటైన్ చేయడం అనేది చూపిస్తాం. రిజంబుల్ అంటే అది ఫార్మేట్ లో ఆ రకంగా మనకి క్యాపిటల్ టీ రూపంలో కనిపించింది. నెక్స్ట్ అయితే ద కామన్ ఫార్మ్ ఆఫ్ అన్ అకౌంట్ హాస్ 3 పార్ట్స్, ఇందాక చెప్పాం ఏమని, అకౌంట్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము అని చెప్పి. సో అందుట్లో ఒకటి ఏ టైటిల్ దట్ ద డిస్క్రైబ్డ్ ద నేమ్, మనం ఎక్కడైతే మనం అకౌంట్ ని మెయింటైన్ చేస్తున్నాం, ఏ అకౌంట్ అయితే చూపిస్తున్నామో దాన్ని టైటిల్ కింద చూపిస్తాం. ఇందాక చెప్పాను మీకు రాణి అకౌంట్ అని. సో చూడండి, ఏ టైటిల్ దట్ డిస్క్రైబ్డ్ ద నేమ్, ఏదైనా అవ్వచ్చు, అది నా ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద పర్సన్స్ ఎసెట్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్, అది ఏదికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డెబిట్, ఎడమ వైపు చూపించే దాన్నేమో డెబిట్ కింద ట్రీట్ చేస్తాం. రైట్ సైడ్ క్రెడిట్, కుడివైపు చూపించే దాన్నేమో క్రెడిట్ లో చూపిస్తాం.
ఏమని చెప్పాం అక్కడ రిజంబుల్ ఎలా ఉందని చెప్పాం, క్యాపిటల్ టీని పోలి ఉంటుంది అనమాట వేసే అకౌంట్ అనేది. నెక్స్ట్ సో ఫార్మేట్ చూడండి, అకౌంటింగ్ ఎలా ఉంది ఇందాక మీకు చూపించాను చూడండి. అకౌంటింగ్ టైటిల్ అనేది ఏ అకౌంట్, ఫార్మేట్ టీ అకౌంట్ లో చూపిస్తాం. డెబిట్ సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఉండేదాన్నేమో డెబిట్ అని, రైట్ హ్యాండ్ ఉండేదాన్నేమో క్రెడిట్. ఎందుకని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాము అంటే యాక్చువల్ గా బేసిస్ ఆన్ ద అకౌంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్, ఇదంతా కూడా ఏంటంటే అకౌంట్ క్లాసిఫికేషన్. దీన్ని బేస్ చేసుకునే మనం ఫ్యూచర్ లో అకౌంట్స్ ని ప్రిపేర్ చేయడం కానీ దాని నుంచి ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ రాసుకోవడం, అకౌంట్స్ వేయడం, సో బుక్స్ ప్రిపేర్ చేసుకోవడం అన్ని కూడా బేస్ చేసుకొని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. యాక్చువల్ గా సో ఈ అకౌంట్ అనేది ఏం చేస్తాము అంటే అకౌంట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అకౌంట్ ని 2 రకాల కింద డివైడ్ చేస్తాం. ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది ఇంపర్సనల్ అకౌంట్. సో ఈ అకౌంట్ ఏదైతే ఉందో క్లాసిఫైడ్ 2 టైప్స్, 2 రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కెన్ బి రిలేటెడ్ టు ద పర్సన్స్, వ్యక్తుల పేర్లతో కానీ, సో రిలేటెడ్ టు ద ఫర్మ్స్, గ్రూప్ ఆఫ్ ఏ పీపుల్, సో ఫర్మ్స్ నేమ్స్ తో కానీ, రిలేటెడ్ టు ద కంపెనీస్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే దే షుడ్ నాట్ హ్యావ్ ద ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే భౌతిక రూపంలో మనకు కనిపించడం అది ఏం కాదు, కానీ వీ కెన్ బి పర్చేసింగ్ ఆఫ్ ఎనీ ఎసెట్, వాటికి సంబంధించి ఏం కొన్నా సరే ఆ నేమ్ తోనే కొంటమనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ అంటున్నాం. రిలయన్స్ కంపెనీ అంటే అర్థం ఏంటి, సో అదొక కంపెనీ, పలానా చోట కంపెనీ వాడు కొన్నారు అని చెప్తారు, అంటే కంపెనీ వచ్చి పర్చేస్ చేయడం అనేది జరగదుగా. సో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొన్నా మనం అనుకునేది ఏమంటాం, రిలయన్స్ కంపెనీ వాళ్ళు కొన్నారు అని. కాబట్టి ఏదైనా ఆర్టిఫిషియల్ పర్సన్ ఈ షుడ్ నాట్ హ్యావ్ ద ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే భౌతిక రూపంలో మనకి మనిషి రూపంలో కనిపించకపోయినా కానీ యాజ్ ఎ పర్సన్ కిందే ట్రీట్ చేయడం అనేది చేస్తాం. అంటే అకౌంట్ ని చెప్పాం క్లాసిఫై చేస్తాము అని చెప్పి. సో క్లాసిఫై చేసేటప్పుడు ఒకటి పర్సనల్ అకౌంట్ అంటున్నాం, వ్యక్తుల పేర్లతో కానీ, సో నేచురల్ అంటే పర్సన్స్ నేమ్, ఆర్టిఫిషియల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఏమీ ఉండదు. సో ఇలా డివైడ్ చేస్తాం. అలాగే అనదర్ ఈ పర్సనల్ అకౌంట్ ని ఒకటి, రెండోది ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్ మీన్స్ అదర్ దెన్ ద పర్సనల్, ఎక్కడైనా పేర్లన్నిటినీ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేయడం అనేది చేసాం. నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్ అంటే అదర్ దెన్ ద నేమ్స్, పేర్లు కాకుండా, పర్సన్స్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని ఈ పర్సనల్ అకౌంట్ లో డివైడ్ చేయడం అనేది చేస్తాం. అయితే ఈ పర్సనల్ అకౌంట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, మళ్ళీ దాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి రియల్ అకౌంట్, రెండోది నామినల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ కెన్ బి రిలేటెడ్ టు ద ఎసెట్స్, ఆస్తులకి సంబంధించి, సో ఎసెట్స్ ఓన్డ్ బై ద కంపెనీ, బిజినెస్ సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ రియల్ అకౌంట్ లో మెన్షన్ చేస్తాం. సో అలాగే ఇంపర్సనల్ అకౌంట్ లో అగైన్ ఇట్ కెన్ బి డివైడెడ్ టు ద నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా అంటారు. నామినల్ అకౌంట్ కెన్ బి రిలేటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ ఇన్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ బిజినెస్, అంటే వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు కానీ లేదా ఆదాయాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. అదే చెప్తున్నాం చూడండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో చెప్తున్నాం అకౌంట్ అనేది డివైడెడ్ టు ద 2 టైప్స్ అని, ఒకటేమో పర్సనల్ అకౌంట్, రెండోదేమో ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు ద పర్సన్స్ అన్నాం, న్యాచురల్ పర్సన్, రాము, రాజు, కృష్ణ, సో అనిత, ఇవన్నీ కూడా పర్సన్స్. అలా న్యాచురల్ పర్సన్ నేమ్స్ తో కానీ, ఆర్టిఫిషియల్స్ అంటే గ్రూప్ ఆఫ్ ద పర్సన్స్. సో అక్కడ మనకి ఎక్కడా కూడా ఒక్క సింగిల్ పర్సన్ కాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ ఇలాంటివి ఉంటాయి, లేదా బ్యాంక్, ఇలాంటివన్నీ ఫర్మ్స్ అన్నిటినీ కానీ. రిప్రజెంటేటివ్ అంటే సో షుడ్ నాట్ హ్యావ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, భౌతిక రూపంలో కనిపించడం అనేది జరగదు. సో కంపెనీస్, ఇవన్నిటికి సంబంధించి ఏవైనా కానీ ఇక్కడ నేమ్సే ఉంటాయి, వ్యక్తుల పేర్లు, అంటే ఆ నేమ్స్ తోనే చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్
రజనీ అకౌంట్ అంటున్నాం, మనిషి పేరేగా. ఆంధ్ర బ్యాంక్ అంటున్నాం, మనిషా? కాదు కదా. సో ఎస్ ఏ గ్రూప్ ఆఫ్ ద పర్సన్. సో ఆ ఫమ్ అనమాట, ఒక సంస్థ కింద చూపిస్తాం, రిప్రజెంటేటివ్. సో కంపెనీస్, రిలయన్స్ కంపెనీ అంటున్నాం. సో ఈ కంపెనీస్ రూపంలో చూపించడం, ఇవన్నీ కూడా రజనీ అనేది పేరే, ఆంధ్ర బ్యాంక్ అనేది పేరే, రిలయన్స్ కంపెనీ అనేది పేరే. అంటే పేర్లకు సంబంధించి కనుక మన అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తే దాన్ని పర్సనల్ అకౌంట్ అంటాం. నెక్స్ట్ ఈ అకౌంట్ ని, పర్సనల్ అకౌంట్ లో ఈ ఉన్న అకౌంట్ ని ఒకటి పర్సనల్ అకౌంట్ అన్నాం, రెండోది ఇంపర్సనల్ అకౌంట్ అంటున్నాం. ఇంపర్సనల్ అకౌంట్ లో దాన్ని డివైడెడ్ టు ద 2 టైప్స్, మళ్ళీ దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి రియల్ అకౌంట్, రెండోది నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ద ఎసెట్స్ ఆఫ్ ఏ బిజినెస్, అంటే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో, ప్రాపర్టీస్, ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ అకౌంట్ లో మెయింటైన్ చేస్తాం. నామినల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ బిజినెస్. ఎక్స్పెన్సెస్ అంటే ద అమౌంట్ పెయిడ్ బై అస్, సో ఖర్చుల రూపంలో మనం చెల్లిస్తాం, సాలరీస్ పెయిడ్ అని, రెంట్ పెయిడ్ అని, ఇలా మనం పే చేసే వాటిని ఎక్స్పెన్సెస్ అంటారు. సో వీఆర్ రిసీవింగ్ ఇన్ ద రికరింగ్ నేచర్, మనం కనుక రెగ్యులర్ గా తీసుకునే వాటి ఏవైతే ఉంటాయో వాటిని ఇన్కమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్ అంటున్నారు. రెంట్ రిసీవ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ బిల్డింగ్ తీసుకున్నాం మనం రెంట్కి, రెంట్కి ఓ బిల్డింగ్ తీసుకొని మనం రెంట్ పే చేస్తున్నాం, మనం పే చేస్తున్నాము కాబట్టి దీన్ని ఎక్స్పెన్సెస్ అంటాం. అయితే ఇంత బిల్డింగ్ మనకు అవసరం లేదని ఏం చెప్పాము అంటే ఒక కొంత పార్ట్ ని వేరే వాళ్ళకి మనం రెంట్కి ఇచ్చాం, అంటే మొత్తం మీద మనం రెంట్ పే చేస్తాం కాబట్టి ఇది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇందుట్లో కొంత పార్ట్ని ఏం చేసాం, వేరే వాళ్ళకి రెంట్ ఇస్తే ఆ అమౌంట్ ని మనం రిసీవ్ చేసుకుంటాం, ఇది ఇన్కమ్ అవుతుంది, అంటే రికరింగ్ ఇన్ నేచర్. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉంటే వాటిని ఇన్కమ్ కింద ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే చెప్తున్నారు చూడండి, పర్సనల్ అకౌంట్ అని, ద అకౌంట్స్ విచ్ రిలేటెడ్ టు ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ తో కానీ వ్యక్తులతో కానీ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ యాజ్ పర్సనల్ అకౌంట్, అంటే పేర్లతో కానీ, సో సింగిల్ పర్సన్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ, కంపెనీ నేమ్స్ కానీ అకౌంట్స్ కనుక మెయింటైన్ చేస్తే దాన్ని పర్సనల్ అకౌంట్ అంటారు. సో న్యాచురల్ పర్సన్స్ అంటారు. న్యాచురల్ పర్సన్స్ అంటే అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఇండివిజువల్స్, అంటే వ్యక్తులు అనమాట. చాలా వ్యక్తులకు రిలేటెడ్ అయి ఉంటే కనుక దాన్ని న్యాచురల్ పర్సన్స్ అంటారు. ఎగ్జాంపుల్ సాయి అకౌంట్, సాయి అంటే పేరేగా, సో వ్యక్తి పేరు అది. అలాగే ఆర్టిఫిషియల్ పర్సన్స్, అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్, అంటే కొంతమంది వ్యక్తుల సమూహంతో కనుక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే, అయితే పార్ట్నర్షిప్ బిజినెస్, పార్ట్నర్షిప్ అంటే 2 or more పర్సన్ చేస్తారు, పార్ట్నర్షిప్ అయినా లేదా ఫర్మ్స్. సో ఇలాంటి ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. అలాగే కంపెనీస్, కంపెనీస్ సంబంధించి అయినా సరే ఏదైనా సరే ఇక్కడ పర్సనల్ అకౌంట్కి వచ్చేపాటికి రిలేటెడ్ టు నేమ్, పేరుకు సంబంధించి కనుక మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తే దాన్ని పర్సనల్ అకౌంట్ అంటారు. అయితే ఈ అన్ని అకౌంట్లోనూ కూడా ఖచ్చితంగా మనం రూల్స్ ని ఫాలో చేస్తాం. అంటే డెబిట్ క్రెడిట్ అని చెప్పి డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో చెప్పుకుంటున్నాం కదా, అయితే ఏది పడితే అది చూపించకూడదు. ఈ అకౌంట్స్ ప్రకారం కొన్ని రకాలైన రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం ఈ పర్సనల్ అకౌంట్కి వచ్చేపాటికి డెబిట్ ద రిసీవర్, ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో ఆ తీసుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్, విచ్ పర్సన్ కెన్ బి గివింగ్, ఏ వ్యక్తి అయితే ఇస్తారో ఆ ఇచ్చే వ్యక్తిని గివర్ ని క్రెడిట్ చేస్తాం. అంటే ప్రతి అకౌంట్, పర్సనల్ అకౌంట్ అయినా, రియల్ అకౌంట్ అయినా, నామినల్ అకౌంట్ అయినా, 3 అకౌంట్లోనూ కూడా ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సినాయి. డెబిట్ టు క్రెడిట్ రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్ ప్రకారమే మన అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో అయితే ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే పర్సనల్ అకౌంట్ లోకి వచ్చేపాటికి డెబిట్ టు క్రెడిట్ రూల్, డెబిట్ ద రిసీవర్, విచ్ పర్సన్ కెన్ బి రిసీవ్డ్, ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో ఆ తీసుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాం. విచ్ ద పర్సన్ కెన్ బి గివింగ్, ఏ వ్యక్తి అయితే ఇస్తారో ఆ ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేస్తాం. ఏ అకౌంట్ ఇది?
పర్సనల్ అకౌంట్ దేనికి సంబంధించింది? రిలేటెడ్ టు ద నేమ్స్ కి సంబంధించింది. రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ అకౌంట్ రియల్ అకౌంట్. ఏమని చెప్పాము? ఇంపర్సనల్ అకౌంట్ లో. సో ఇంపర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఇంపర్సనల్ అకౌంట్ మళ్ళీ డివైడ్ చేస్తామని చెప్తున్నాం. ఏమని? పేర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ పర్సనల్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అకౌంట్ ఇంపర్సనల్ అకౌంట్ లో అకౌంట్ రియల్ అకౌంట్. అకౌంట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీస్ అంటే ఆస్తులకి సంబంధించి ఎసెట్స్ విచ్ ఆర్ ఓన్డ్ బై ద బిజినెస్ కన్సర్న్. సో వ్యాపారానికి సంబంధించినవి ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని ఇక్కడ మనం ఈ రియల్ అకౌంట్ లో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే భూములు, బిల్డింగ్స్ భవనాలు. మనకి బిజినెస్ సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, అయితే ఏవైనా సరే ఇక్కడ ఏమని చెప్తున్నాం? బిజినెస్ కన్సర్న్ వ్యాపారానికి సంబంధించిన ఎసెట్సే. అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఎసెట్ కదా, లేదా మా ఇంట్లో కూలర్ ఉంది ఎసెట్ కదా కాదు. ఏమని చెప్తున్నాం? రిలేటెడ్ టు ద బిజినెస్ కన్సర్న్ అంటే వ్యాపారానికి సంబంధించిన ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ అకౌంట్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. సో విచ్ ఇంక్లూడ్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్ ఎసెట్స్. టాంజిబుల్ అంటే ఇట్ హ్యాస్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే భౌతిక రూపంలో మనం చూడగలిగిన వాటిని టాంజిబుల్ ఎసెట్స్ అంటారు. సో దోస్ కెన్ బి వి కెన్ సీ అండ్ టచ్ దట్. వాటిని మనం చూడగలుగుతాము, టచ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ అంటే యంత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి, అంటే తయారు చేసేది. అందుట్లో పెద్ద పెద్ద మెషిన్స్ తో గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. వాటిని మనం చూడగలుగుతున్నాముగా, అలాగే టచ్ చేస్తున్నాం. స్టాక్ అంటే రా మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. మనం ఏదైతే తయారు చేయాలని యూనిట్ పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కానీ, లేదా ఆఫ్టర్ దట్ వీ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఆ వస్తువుని తయారు చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, డ్రెస్సులన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. ఆ ఉన్న డ్రెస్సులన్నిటినీ కూడా స్టాక్, సరుకు కింద ట్రీట్ చేయడం అనేది చేస్తాం. ఏమని చెప్తున్నాను ఇక్కడ? విచ్ include tangible and intangible asset. Tangible అంటే it should have the physical existence. భౌతిక రూపంలో మనం చూడగలిగిన వాటిని, టచ్ చేయగలిగిన వాటిని టాంజిబుల్ అసెట్స్ అంట. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే it should not have any physical existence. వాటికి భౌతిక రూపంలో ఏమీ ఉండదు, మనం చూడలేము, అలాగే టచ్ చేయలేము. అలాంటి అసెట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఏంటి అంటే గుడ్ విల్ అంటే గుడ్ విల్ ఇస్ ఎ ఫేమ్ ఆఫ్ ఎ బిజినెస్. అంటే మనం చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో దానికి ఉన్న ఒక మంచి పేరుని గుడ్ విల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈ 5 years లో మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం. అంటే మంచి వస్తువులు ఇస్తున్నాం, అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఇస్తాం. అంటే ఈ 5 సంవత్సరాల్లో మనకి సొసైటీలో మంచి పేరు ఉన్నట్టేగా. ఇలా ఉన్న పేరుని గుడ్ విల్ కింద ట్రీట్ చేస్తాం. గుడ్ విల్ ఈజ్ ఎ ఫేమ్ ఆఫ్ ఏ బిజినెస్. వ్యాపారానికి ఉన్న ఒక మంచి పేరుని గుడ్ విల్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇది కూడా ఎసెట్. ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ ఆఫ్ ఎనీ బారింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్స్. అంటే బయట దగ్గర నుంచి మనకి ఏమైనా అప్పులు ఎలాంటివి రావాలి అన్నా సరే ఆ గుడ్ విల్ ఉందనుకోండి, మంచి క్రెడిట్ వచ్చినట్టే కదా. అలాగే పేటెంట్స్ అంటే వీఆర్ ఇన్వెన్షన్ ఆఫ్ ద ఎనీ న్యూ థింగ్స్. ఏదైనా ఒక కొత్త వస్తువుల్ని కనుక్కున్నప్పుడు అవి మనమే కనుక్కున్నాము అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. సో వాటిని కూడా ఇంటాంజిబుల్ అసెట్సే అంటారు. అంటే ఇక్కడ చూపించేటప్పుడు అంటే రియల్ అకౌంట్ అంటే అసెట్స్ అంటున్నాం కదా. సో ఏదైనా సరే అసెట్స్ రిలేటెడ్ టు ద బిజినెస్, వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ రియల్ అకౌంట్ లో ట్రీట్ చేస్తాం. సో అవి ఇంటాంజిబుల్ అయినా అవ్వచ్చు, టాంజిబుల్ అయినా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చెప్పాం ప్రతి దాంట్లోనూ కూడా కంపల్సరీ రూల్స్ ఉంటాయి అని. అలాగే ఈ రియల్ అకౌంట్కి వచ్చే వాటికి రూలు డెబిట్. వాట్ కమ్స్ ఇన్ అంటున్నాం, అంటే మనం తీసుకునేది ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేస్తాం. క్రెడిట్. వాట్ గోస్ అవుట్ బయటికి వెళ్ళిపోయే అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ చేస్తాం. ఏమని చెప్తున్నాం? డెబిట్
వాట్ కమ్స్ ఇన్ మనం తీసుకునే వాటిని డెబిటెడ్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ మనం ఇచ్చే వాటిని క్రెడిట్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ ఆఫ్ ఏ మెషినరీ, ఏం కొనుక్కుంటున్నాం మనం? మెషినరీ కొనుక్కుంటున్నాం. ఏం వస్తుంది మనకి? మెషినరీ కొనుక్కుంటున్నాము అంటే రిసీవ్ చేసుకుంటున్నట్టేగా. వాట్ కమ్స్ ఇన్, కమ్స్ అంటే తీసుకోవడం, మనకి వచ్చే ఎసెట్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేస్తాం. వాట్ గోస్ అవుట్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయే ఎసెట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేస్తాం. మెషినరీ కొన్నామని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ కంప్యూటర్ అంటున్నాం. సోల్డ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇదివరకు క్లాసుల్లో. సోల్డ్ అంటే అమ్మడం, అమ్మడం అంటే ఇచ్చేయడం. సోల్డ్ కంప్యూటర్, ఏం అమ్ముతున్నాం? కంప్యూటర్. అంటే మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? కంప్యూటర్ వెళ్ళిపోతుంది. సో కమ్స్ ఇన్ మనకి వచ్చే ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెబిట్ చేస్తాం. వాట్ గోస్ అవుట్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మనం క్రెడిట్ చేయడం అనేది చేస్తాం. నెక్స్ట్ అకౌంట్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ అనేది ఇంపర్సనల్ అకౌంట్ లో అనదర్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్ ని డివైడ్ చేస్తున్నామని చెప్పి ఒకటేమో రియల్ అన్నాం, రెండోదేమో నామినల్ అన్నాం. నామినల్ అకౌంట్ అంటే సో రిలేటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ బిజినెస్, వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు కానీ ఆదాయాలను కానీ ఇక్కడ చూపిస్తాము అంటున్నాం. దీస్ అకౌంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఫార్మ్ ఆర్ షేప్, అంటే ఏ రూపంలోనూ మనం చూడడం అనేది రెంట్ కడుతున్నాం అని చెప్తున్నాం. రెంట్ కట్టడం అంటే డబ్బులు ఇస్తున్నాం, కానీ రెంట్ అనేది మనం ఏ రూపంలోనూ చూడలేంగా. సాలరీ ఇస్తున్నారని చెప్తున్నారు, సాలరీ పేడ్ అంటున్నారు. సాలరీ ఇస్తున్నాం అనేది అమౌంట్ రూపంలో చూడడం, కానీ సాలరీ అనేది మనం ఏ రూపంలో చూడలేం కదా. అంటే డబ్బులు ఇవ్వడం అనేది తెలుస్తుంది, కానీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ద ఎనీ ఫార్మ్ ఆర్ షేప్, అంటే మనం ఏ షేప్ లోనూ చూడడం అనేది పాసిబిలిటీ కాదనమాట. They relate to incomes and expenses or gains and losses of a business concern. వ్యాపారానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ, అంటే ఖర్చులు ఆదాయాలు, మనం పే చేసే వాటిని ఎక్స్పెన్సెస్ అంటాం, మనం రిసీవ్ చేసుకునే వాటిని ఇన్కమ్స్ అంటాం. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. గెయిన్స్ అండ్ లాసెస్, లాసెస్ అంటే నష్టాలు, అంటే బిజినెస్ సంబంధించిన ఏదైనా లాస్ జరిగినా, సో బిజినెస్ సంబంధించిన ఏమైనా గెయిన్స్, బెనిఫిట్. గెయిన్ అంటే బెనిఫిట్, ప్రాఫిట్ వచ్చినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మెషినరీని అమ్మేస్తున్నాం. మెషినరీని అమ్మేసినప్పుడు ఆ రోజుకున్న వాల్యూ దాన్ని, అంటే డిప్రిసియేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజుకి ఎసెట్ వాల్యూ ఒక 15,000 ఉంది. మనం ఏం చేసాము అంటే మనకు ఎమర్జెన్సీ మెషినరీతో పనికి లేదు అని చెప్పి దాన్ని పర్లేదులేని అమ్మేసాం 10,000. ఆ రోజుకి దాని యొక్క అన్ని రకాల ఖర్చులు పోను, దాని యొక్క వాల్యూ డిప్రిసియేషన్స్ అన్ని పోగా ఉన్న కాస్ట్ 15,000. కానీ మనం ఎంతకు అమ్మేసాం? 10,000. మరి 5,000 ఆ మెషినరీ అమ్మేసిన దాని మీద జరిగిన లాసేగా. కాబట్టి ఇలాంటి లాసెస్ కానీ గెయిన్స్ కానీ రిలేటెడ్ టు ద బిజినెస్, వ్యాపారానికి సంబంధించిన ఏమైనా నష్టాలు కానీ లేదా లాభాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఈ అకౌంట్ లో మెన్షన్ చేస్తాం. చెప్పాం ప్రతి అకౌంట్ లో కూడా కంపల్సరీ రూల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని. సో దాని ప్రకారం ఏంటి అంటే ఇక్కడ ఈ అకౌంట్ లోకి వచ్చేపాటికి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే బిజినెస్ సంబంధించిన ఏ ఎక్స్పెన్సెస్ అయినా, ఎక్స్పెన్సెస్ అంటే సాలరీస్ పేడ్, కమిషన్ పేడ్. మరి బిజినెస్ సంబంధించిన అమ్ముతున్నారు అనుకోండి, కమిషన్ ఇస్తామని చెప్తాం. సో కమిషన్ పేడ్. లాసెస్ ఇందా చూపించాం, తక్కువ రేటుకి అమ్మేస్తున్నాము అని చెప్పి. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, బిజినెస్ సంబంధించిన ఏ ఖర్చులైనా సరే లేదా బిజినెస్ సంబంధించిన ఏ నష్టాలైనా సరే ఎక్కడ చూపించాలి అని చెప్పాం? డెబిట్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, బిజినెస్ కి సంబంధించిన ఆదాయాలు కానీ, ఇందా చెప్పాం రెంట్ రిసీవ్డ్ అని చెప్పి. సో రెంట్ రిసీవ్డ్ అన్నా లేదా ఇన్కమ్స్ అంటే కమిషన్ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటాం. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. మనం ఎవరికో బారోయింగ్కి ఇచ్చామనుకోండి, ఆయన ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ అమౌంట్ ఇస్తున్నారు, తీసుకుంటామా వద్దా? తీసుకోవాలి కదా. రెగ్యులర్లీ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ
సచ్ అమౌంట్ ప్రతి అమౌంట్ ని ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెగ్యులర్ గా తీసుకోవడం అనేది చేస్తాం. దాన్ని రిసీవ్డ్ రెగ్యులర్ నేచర్ లో ఉన్న వాటిని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. సో అలాగే గెయిన్స్ అంటే ప్రాఫిట్స్. ఇందాక చెప్పాం తక్కువ రేట్ కమ్మాము అని. ఒకవేళ అదే ఎసెట్ 15,000 కాస్ట్ అని చెప్పాం, మనం ఏం చేసాము అంటే బాగానే ఉంది అని చెప్పి వేరేవాడు ఎవరో 18,000 కొనుక్కున్నారు అనుకోండి, కాస్ట్ ఆ రోజు దాని వాల్యూ 15,000 కానీ అంత కమ్మేసాం 18 అంటే 3,000 గెయినేగా. సో ఈ గెయిన్స్ ఏవైనా ఉంటే వాటిని ఇక్కడ క్రెడిట్ చేయడం అనేది చేస్తాం. సో ఎక్స్పెన్సెస్, ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్ టు ద నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో ఖర్చులు కానీ నష్టాలు కానీ ఏమన్నా ఉంటే డెబిట్ చేస్తాం. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఆదాయాలు కానీ లాభాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని క్రెడిట్ చేస్తాం. సో నెక్స్ట్ చెప్తున్నాం గోల్డెన్ రూల్స్. ఇవే మళ్ళీ రిపీటెడ్ చేయడం అంతే, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ అకౌంట్స్, దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయడం కానీ, దాని నుంచి జర్నల్ వేయడం కానీ, లెడ్జర్ వేయడం కానీ, ఇవన్నీ కూడా పోస్టింగ్ జరుగుతుంది. అక్కడి నుంచే మళ్ళీ 3 కాలమ్ క్యాష్ బుక్, అంటే బేస్ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ లో మనం గుర్తుపట్టగలిగి చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకి అకౌంట్స్ వచ్చేసినట్టే లెక్క. కాబట్టి ఏమవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అని. అందుకనే చెప్తారు దీన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ సంబంధించిన గోల్డెన్ రూల్స్ అంటారు. ఏమని? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం. పర్సనల్ అకౌంట్ అంటే డెబిట్ ఏం చేయాలని? రిసీవర్. క్రెడిట్ ఏం చేయాలని? గివర్. అలాగే రియల్ అకౌంట్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏది కమ్స్? ఎసెట్, బిజినెస్ రిలేటెడ్ ఎసెట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బిజినెస్ రిలేటెడ్ ఎసెట్ ఏమైనా వెళ్ళిపోతున్నాయి, దట్ మీన్స్ సేల్, అమ్మేస్తే కనుక క్రెడిట్ చేస్తాం. అలాగే నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, నష్టాలు కానీ ఖర్చులు కానీ ఉంటే, అలాగే ఇన్కమ్స్, ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే. సో గెయిన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటినీ కూడా పోస్ట్ చేయడం అనేది చూపిస్తాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మనకి తెలియాలి కదా అదే ఏంటి ఎలా చేయాలి అని చెప్పి, అదే ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, అయితే ఏది స్టార్ట్ చేసినా సరే బిఫోర్ స్టార్టెడ్ ఆఫ్ ద అకౌంట్, ఆ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ చేసేది మనమే అని ఇమాజినేషన్ చేసుకుని మాత్రమే అకౌంట్స్ అనేవి చేయగలగాలి. అంటే మనం ఊహించుకోవాలి ఆ వ్యాపారం చేసేది మనమే పర్చేస్ చేస్తున్నాం, మనమే సేల్స్ చేస్తున్నాం, మనమే వర్కర్స్ కి శాలరీ ఇస్తున్నాం. శాలరీ పేడ్ అంటున్నాం కదా అని మనకెవరు, మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేస్తాం. ఇవన్నిటినీ కూడా అంటే బిఫోర్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే దెన్ ఇట్ కెన్ బి డన్ బై అస్. ఆ వ్యాపారం మనమే చేస్తున్నట్టు ఊహించుకొని మాత్రమే ఇక్కడ అకౌంట్స్ ని స్టార్ట్ చేయడం అనేది చేయాలి. అయితే ఇందుట్లో ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని గుర్తుంచుకోండి. ఏంటి అంటే ఏ ట్రాన్సాక్షన్ లో అయినా సరే ముందు మనం ఐడెంటిఫై చేయాల్సింది రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్. అంటే మనకు వచ్చేదేంటి, పోయేదంటే వెళ్ళిపోయేదేంటి అని ఫస్ట్ గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ డెబిటెడ్, గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిటెడ్. వచ్చే రిసీవింగ్ నేమో డెబిట్ చేయాలి, గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ చేయాలి. అదే చెప్పాం డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫోకస్ అదే. సో కాబట్టి ఆ రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ కింద, అలాగే గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ కింద చూపించాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని వాటిని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 10,000. మనం ఏం చేయొద్దు, జస్ట్ మనం గుర్తుపట్టాల్సింది రెండే, ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ చేయాలి అని, గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ చేయాలి. ఇది ఐడెంటిఫై కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం రూల్ ని అప్లై చేసినట్టే లెక్క. అంటే రూల్ ని కూడా మనమే అప్లై చేసేస్తాం. మనమేమి పర్టికులర్ గా ఇది పర్సనల్ అకౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాము, ఇది గివింగ్ మనం క్రెడిట్ చేస్తాం, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్ గా రూల్ కూడా అప్లై చేసినట్టే లెక్క. చెక్ చేసుకుందాం అవునా కాదా అని చెప్పి. ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఏం పర్చేస్ చేస్తున్నాం? ఫర్నిచర్ అంటే ఎసెట్.
ఎసెట్ ఏం చేస్తున్నాం, కొనుక్కుంటున్నాం. ఫర్ క్యాష్ ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం. ఏం చెప్పాను, అకౌంట్స్ చేసేటప్పుడు అది మనమే చేస్తున్నాం అని ఊహించుకోవాలి అని కదా. సో అయితే ఇక్కడ ఏమని కొనుక్కుంటున్నాం మనం, ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం. రిసీవ్ చేసుకుంటుంది ఏంటో చూడండి. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, ఫర్నిచర్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పా, డెబిట్ చేయాలని. ఓకేనా. నెక్స్ట్ ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం. ఫర్ క్యాష్ ఏమిస్తున్నాం మనం, క్యాష్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్తున్నాము, క్రెడిట్. జస్ట్ ఈ 4 చూడండి. దీన్ని బట్టి కనుక మనం ఆటోమేటిక్ గా రూల్ అప్లై చేసాము అని, అవునో కాదో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేయాలి, రిసీవింగ్, గివింగ్, డెబిట్, క్రెడిట్, ఇదే కదా చూసాం. చూడండి, ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ కొనుక్కుంటున్నాము. ఫర్నిచర్ అనేది ఏంటిది మనకి, ఎసెట్. అవునా, ఆస్తే కదా. ఫర్నిచర్ అంటే టేబుల్, చైర్స్ ఇన్ ద బిజినెస్, వ్యాపారంలో ఉండే చైర్స్ లేదా అన్నిటినీ ఫర్నిచర్ అంట. సో క్యాష్ అంటున్నాం. క్యాష్ కూడా ఏమవుతుంది, ఎసెట్టే. మీకు 3 అకౌంట్లే నేను చెప్పా. ఏంటిది అది, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే నేమ్స్ ఉండాలి అని, రియల్ అకౌంట్ అంటే ఎసెట్స్ ఉండాలి అని, నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉండాలి అని. ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఫర్నిచర్ ఉంది, క్యాష్ ఉంది, అంటే ఎసెట్టేగా. సో మరి ఎసెట్ అంటే ఆటోమేటిక్ గా మనకు రావాల్సిన అకౌంట్ ఏంటిది, రియల్ అకౌంట్ కదా. పేర్లుంటే పర్సనల్ అకౌంట్, ఎసెట్ ఉంటే కనుక రియల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటే నామినల్ అకౌంట్. అదొక్కడే గుర్తుంచుకోండి చాలు. ఓకే. సో రియల్ అకౌంట్ అన్నాం. మరి ఇక్కడ రియల్ అకౌంట్ లో రూల్ ఉండాలేదో చూద్దాం ఒకసారి. ఓహో, ఇది పోయిద్దా. సో ఇక్కడ రియల్ అకౌంట్, మళ్ళీ అంత దూరం మనం ఎందుకు వెళ్తాంలే కానీ, ఈ రియల్ అకౌంట్ రూల్ చెప్పాం. ఏమని, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కమ్స్ అంటే రావడం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, వెళ్ళిపోవడం. ఎసెట్ లోంచి వెళ్ళిపోవడం అని. ఇక్కడ చూడండి, ఫర్నిచర్ ఎసెట్ రిసీవ్ చేసుకున్నాం, డెబిట్ చేసాంగా. ఇక్కడ మనం ఏమైనా చెప్పామా, ఇది రియల్ అకౌంట్, దీన్ని డెబిట్ చేయాలి అని మనం చెప్పుకున్నామా, చెప్పుకోవాలా. ఏం చేసాం మనం చేసింది, రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ ని గుర్తుపట్టాం. రిసీవింగ్ ఆస్పెక్ట్ డెబిట్ అని, గివింగ్ ఆస్పెక్ట్ ని క్రెడిట్ అని మాత్రమే చూసాం. దాని నుంచి ఆటోమేటిక్ గా మనం ఐడెంటిఫై చేసే వాటిని ఏ అకౌంటో చూసుకున్నాం. సో ఇక్కడ చేసాం ఏమని, ఫర్నిచర్ అనేది అసెట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే కమ్స్ అనేది ఏం చేసాం, డెబిట్. ఆటోమేటిక్ గా అది డెబిట్ అయిపోయిందిగా. సో అలాగే గివింగ్ ఆస్పెక్ట్, క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ అంటున్నాం. వాట్ గోస్ అవుట్, వెళ్ళిపోయేదాన్ని మనం క్రెడిట్ లోనే కదా చూపిస్తున్నాం. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ అంటే బిజినెస్ కి సంబంధించిన ఏదైతే స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో దాన్ని గూడ్స్ అంటాం. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఏం కొనుక్కుంటున్నాం మనం, గూడ్స్ అంటే సరుకు కొనుక్కుంటున్నాం. ఏదైనా బిజినెస్ మనమే చేస్తున్నాం. సో గూడ్స్ కొనుక్కుంటున్నాం అంటున్నాం. అంటే ఇది రిసీవింగ్ ఆస్పెక్టే. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ఏమిస్తున్నాం, క్యాష్. క్యాష్ ఏమంటున్నాం, గివింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ అంటే ఏమంటున్నాం, క్రెడిట్. గూడ్స్ అంటే స్టాక్. స్టాక్ అంటే ఎసెట్. ఎసెట్ అంటే ఏంటిది, రియల్ అకౌంట్. క్యాష్ అన్నాం. క్యాష్ కూడా ఏమవుతుంది, ఎసెట్. ఎసెట్ అంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ చెప్పండి. వాట్ కమ్స్ ఇన్ డెబిటెడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిటెడ్. రిసీవ్, గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం, డెబిట్ చేసాం. అవునా. క్యాష్ ఇచ్చేస్తున్నాం, క్రెడిట్ చేసాం. అంటే ఆటోమేటిక్ గా రిసీవింగ్ గివింగ్ బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయడం అనేది చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సోల్డ్ అంటున్నాం. సోల్డ్ అంటే అమ్మేస్తున్నాం. ఏం అమ్మేస్తున్నాం, గూడ్స్. అంటే మనం మన దగ్గర ఉన్న స్టాక్ ని అమ్మేస్తున్నాం. ఏం తీసుకుంటున్నాం మనం, క్యాష్. అంటే క్యాష్
రిసీవింగ్ ఆస్పెక్ట్. సోల్డ్ అంటే అమ్మేస్తున్నాం అని చెప్పాం, క్యాష్ ఇచ్చేస్తాం. ఏమిస్తున్నాం? గూడ్స్ గివింగ్ ఆస్పెక్ట్. గూడ్స్ వస్తువులు, సోల్డ్ ఫర్ క్యాష్ స్టాక్ ని అమ్మేస్తున్నాం ఏం తీసుకొని? క్యాష్ తీసుకొని. అంటే మనం రిసీవ్ చేసుకుంటుంది క్యాష్. రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం? డెబిట్. షార్ట్ కట్ అనమాట, డిఆర్ అంటే డెబిట్. సో గూడ్స్ ఇచ్చేస్తున్నాం. సోల్డ్ అంటే అమ్మేయడమేగా. ఏమమ్ముతున్నాం? గూడ్స్. గూడ్స్ అమ్మేస్తున్నాం. గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిట్. గూడ్స్ అంటే ఏంటిది? ఎసెట్. ఎసెట్ అంటే రియల్ అకౌంట్. క్యాష్ ఏంటిది? ఎసెట్. ఎసెట్ అంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ చెప్పండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం, డెబిట్. గూడ్స్ ఇచ్చేస్తున్నాం, క్రెడిట్. ఇంకొకటి, పర్చేస్డ్ మెషినరీ ఫ్రమ్ దేవ్. ఏం కొనుక్కుంటున్నాం ఇక్కడ? మెషినరీ కొనుక్కుంటున్నాం. ఫ్రమ్ దేవ్, దేవ్ దగ్గర నుంచి మెషినరీ కొంటున్నాం అని చెప్తున్నాం. రిసీవ్ చేసుకుంటుంది ఏంటిదో చూడండి. మెషినరీ. పర్చేస్ అంటే ఏమని చెప్పాం? కొనుక్కోవడం. అంటే మనం తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? మెషినరీ. మెషినరీ రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పా? డెబిట్. ఫ్రమ్ దేవ్, దేవ్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. సో ఇస్తుంది ఎవరు? దేవ్. దేవ్ గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిట్. ఇందాక దాకా చేసిన దాంట్లో రియల్ అకౌంట్ చెప్పేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, మెషినరీ ఎసెట్ కాబట్టి ఏ అకౌంట్ వస్తుంది? రియల్ అకౌంట్. దేవ్ అనేది నేమ్ కాబట్టి ఏ అకౌంట్ వస్తుంది? నేమ్ వస్తే పర్సనల్ అకౌంట్ అని చెప్పాం. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ రూల్ చెప్పండి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏమనుకుంటున్నాం? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. అలాగే రియల్ అకౌంట్ రూల్ ఏమంటున్నాం? డెబిట్ ఏమో కమ్స్ ఇన్, క్రెడిట్ ఏమో గోస్ అవుట్ అని చెప్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏమి ఆ అకౌంట్ లోపలికి వెళ్ళాం. జస్ట్ మనం రిసీవింగ్ గివింగ్ బట్టి ఆ రూల్స్ ని అప్లై చేసామో లేదో చెక్ చేసుకోమంటున్నాం. సో మెషినరీ రిసీవ్ చేసుకుంటున్నాం, డెబిట్. అంతేగా. కమ్స్ ఇన్ ఎసెట్ వస్తుంది, డెబిట్ చేసాం, ఆటోమేటిక్ గా డెబిట్ అవుతున్నట్టేగా. నెక్స్ట్ ఇస్తుంది ఎవరు? దేవ్. దేవ్ ఏం చేసాం? క్రెడిట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏమంటున్నాము? రిసీవర్ తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, గివర్ ని ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి అని. సో ఇక్కడ గివర్, దేవ్ ఇస్తున్నాడు కదా కాబట్టి గివర్ క్రెడిట్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ రిసీవింగ్ ఆస్పెక్ట్ ని, గివింగ్ ఆస్పెక్ట్ ని గుర్తుంచుకోవాలి. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ని డెబిట్, క్రెడిట్ ఎంతవరకు మనకు నేర్చుకోగలిగితే ఏమవుతుంది అంటే కొంతవరకు ఈ జర్నల్, లెడ్జర్, 3 కాలమ్ క్యాష్ బుక్స్ అనేవి వీటి బేస్ చేసుకుని ఉంటాయి. అంటే సాలరీస్ పేడ్ ఇవి కూడా అలాగే ఉంటాయి, కానీ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.